నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 21 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. సో నిన్న ఈవినింగ్ అయితే వచ్చి మనం అప్డేట్ అయితే ఇచ్చినుండే అండ్ ఈవినింగ్ లైవ్ కూడా పెట్టినుండే. అండ్ నిన్న లైవ్ వచ్చేసి 1,20,000 మంది అయితే చూసిరు. సో చాలా సంతోషం అనిపించింది. అండ్ కుదిరితే ఈరోజు కూడా ఈవినింగ్ లైవ్ పెడతా. అండ్ ఈరోజు మార్నింగ్ మన బడా గణేష్ దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో సో మొత్తం అయితే చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో రెగ్యులర్గా చెప్తానుంటా సబ్స్క్రైబ్ చేసుకోరి అని. సో ఈ మాట నేను ఎందుకు చెప్తా అంటే, సో రెగ్యులర్గా వచ్చి మన బడా గణేష్ దగ్గర కానీ అండ్ మన హైదరాబాద్లో జరిగే గణేష్ ఫెస్టివల్ కానీ సో మొత్తం అయితే మన ఛానల్లో కవర్ చేస్తూ ఉంటా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియోస్ అన్ని మీరు చూడగలుగుతారు. అండ్ ఇంత కష్టపడతాం కదా, సో కష్టానికి ఫలితం కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తే సో చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ ఆ గణేషుని ఆశీస్సులు కూడా మీ అందరికి ఉంటాయి. అండ్ ఇప్పుడు పోయి మనం అన్ని వర్క్స్ అయితే చూద్దాం. చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 21 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 17 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ మన బడా గణేష్ దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే మనం కవర్ చేద్దాం. సో నైట్ ఫుల్ వర్షం కదా, సో ఘోరంగా వర్షం. సో మనం ఇక్కడనే లైవ్ ఉండి చూపెట్టేసినాం. సో ఈవినింగ్ నేను ఇక్కడ నుంచి నిన్న ఈవినింగ్ ఐ థింక్ 7:30 వరకు మనం లైవ్ పెట్టినాం అనుకుంటా. సో ఇంటికి ఊనికే నాకు 9 అయితే అయింది. సో ఫుల్ ట్రాఫిక్. సో రోడ్డు పైన అయితే నిలబడి నడుములన్నీ వీకపోయినాయి. యా అప్డేట్స్ అయితే చూద్దాం ఇక. సో మన స్వామివారికి కవర్ అయితే ఇంకా తీయలేదు. సో ఈరోజు కూడా వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయంటే అందుకోసమే ఇంకా కవర్ అయితే తీయలేరు సేఫ్గా. సో ఎప్పుడు వర్షం పడుతుందో అర్థమవుతలేదు. అండ్ మేబీ ఇంకొక 2 అవర్స్లో కొంచెం ఇంకా ఎండ ఎక్కువైన తర్వాత తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కవర్ తీసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అయితే తీయడానికి ప్రయత్నిస్తాను. సో లోపల మన స్వామివారి బోర్డుకి అయితే మొత్తము పాముల దగ్గర నుంచి ఆయన చెందున్న విగ్రహాల వరకు మనకు మొత్తంగా మట్టి పని అయితే అయిపోయింది. అండ్ మనకు విష్ణుమూర్తి కళ్యాణం అండ్ శ్రీనివాస కళ్యాణం అండ్ రాహు కేతు విగ్రహాలకు అయితే మనకు కంప్లీట్గా 100% మట్టి పని అయిపోయింది. అండ్ మనకు ఇంకా స్వామివారికి రైట్ సైడ్ పాదాల దగ్గర మళ్ళీ బాలరాముడి విగ్రహం అయితే ఇంకా ఫస్ట్ లేయర్ వరకే చేసిరు. అండ్ సెకండ్ లేయర్ వరకు అండ్ థర్డ్ లేయర్ వరకు చేయాలి. అండ్ ఇంకా స్వామివారికి మొత్తం అయితే మట్టి పని అయిపోయింది. అండ్ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఫినిషింగ్ వర్క్స్ కూడా ఇంకా ఎక్కువ లేవు, చిన్నగా ఉన్నాయి. సో కవర్ ఓపెన్ చేస్తే ఇంకా మన స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చు. అండ్ ఇంకా ఏమేమి పనులు చేస్తున్నారు అనేది దగ్గరకు డీటెయిల్గా అయితే చూద్దాం. అండ్ అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ మనం షెడ్ దగ్గరికి పోదాం. సో షెడ్ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో లేదో. సో మొత్తము నీట్గా అయిపోయింది చూడండి మన ఖైరతాబాద్ మొత్తం ఈ సర్కిల్లో మన గణేష్ని పెట్టే ప్లేస్లో. ఎందుకంటే నైట్ వర్షం పడ్డది కదా, సో నీట్గా కడిగినట్టు అయిపోయింది. సో నిన్నేమోనంతా డస్ట్ ఉంటుండే. యా సో చూసుకోవచ్చు. అండ్ షెడ్ అయితే రెడీ అయిపోయింది. మనం నిన్న ఈవినింగ్ అప్డేట్లో ఉన్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉండే. సో ఇంకా అండ్ ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది, వీళ్ళు రెగ్యులర్గా పెట్టుకుంటారు. అండ్ మంచిగా ఇది వీళ్ళకి షెడ్ వేసినాక షెడ్ కిందనే పెట్టుకుంటారు టిఫిన్ సెంటర్. యా సో నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇచ్చేటప్పుడు సో ఇక్కడ వరకే షెడ్ వేసి ఉండే, బట్ ఇప్పుడు కొంచెం ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో ఇది కూడా అయిపోతుంది ఇక. సో ఇది ఇంకో 1 అవర్ టైం పడుతుండొచ్చు. అండ్ ఇది కూడా కంప్లీట్ చేసి ఇంకా నెక్స్ట్ డీజే షెడ్ ఉంది కదా, దానికి సైడ్ కూడా రేకులు కొడతారంట. రైట్, ఇది మన షెడ్కి సంబంధించిన అప్డేట్. సో దీంట్లో నుంచి నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది నాకు, నిజంగా ఒక ఫీల్. వీటిలో వీడియో తీస్తుంటే కూడా మంచిగా ఉంది కదా ఇట్లా. రైట్, అండ్ ఇది డీజే చిన్న షెడ్ ఉంది కదా, దీనికి సైడ్ నుంచి కూడా రేకులు కొడతారంట, సైడ్ నుంచి వర్షం పడకుండా. చూద్దాం ఇంకా ఆ సైడ్ నుంచి రేకులు కొట్టినా కూడా ఎట్లుంటుందో చూడడానికి. సో ఇది షెడ్కి సంబంధించిన అప్డేట్. అండ్ ఇంకా మన జోగారావు సార్ అయితే సో మన బాలరాముని వెనకాల విగ్రహాలు ఉన్నాయి కదా, సో ఆ విగ్రహాలకు కూడా చిన్న వర్క్ చేస్తున్నారు. సో అవి కూడా చూద్దాం ఎట్లా చేస్తారు ఏందనేది. అండ్ ఇది డొనేషన్ కౌంటర్ మీ అందరికీ తెలుసు. అండ్ స్వామివారికి ఎవరైనా చందాలు ఇవ్వాలనుకుంటే మనకు ఈ కౌంటర్ దగ్గరికి వచ్చి చందాలు ఇవ్వచ్చు.
అండ్ స్టిక్కర్స్ కూడా వచ్చినాయి చూడండి. సో ఇది మన గణేషుని పోస్టర్ స్టిక్కరు. సో మీరు వచ్చి ఇక్కడ అడిగితే ఇస్తారు మీకు. ఇది బండికి అతికించుకోవచ్చు, కార్లకు అతికించుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వామివారి బొట్టు కూడా ఉంది. అండ్ ఇక్కడ ఉండిలో వచ్చి డబ్బులు కూడా వేస్తారు. అండ్ మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. సో మీరు వచ్చి చందా ఇస్తే మీకు మీ డీటెయిల్స్ రాసి చూడండి ఇట్లా. సో ఇది చందా బుక్. అండ్ చూడండి ప్రీవియస్ వాళ్ళు చందా రాసిన వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ అమౌంట్. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. అండ్ క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. అండ్ 2024 మన గణేషుని క్యాలెండర్స్ వెనకాల డేట్స్ ఉంటాయి. అండ్ ఇవి క్యూఆర్ కోడ్స్. సో మీరు ఈ కోడ్స్ కూడా మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియోలో స్క్రీన్ షాట్ కొట్టుకొని అండ్ ఈ క్యూఆర్ కోడ్ కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు జోగారావు సార్ అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ మన జోగారావు సార్ వర్క్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మన బాలరాముని విగ్రహం వెనకాల ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఆర్చ్ టైపు. సార్ దీన్ని ఏమంటారు సార్? దీన్ని సార్ మకర తోరణం. ఎస్, ఓకే. సో ఈ స్వామివారి వెనకాల ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ని మకర తోరణం అంటారంట. అండ్ ఈ మకర తోరణంలో ఉన్న విగ్రహాలన్నీ సార్ అయితే చేతితోట రెడీ చేస్తున్నారు చూడండి. అండ్ ఇప్పుడు ఏ విగ్రహం సార్ ఇది రెడీ చేసేది? వరాహ అవతారం విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఇంకొన్ని విగ్రహాలు అయితే రెడీ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆ విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఇక్కడ ఈ తోరణంలో ఎట్లయితే ఉన్నాయో డిజైనింగ్ కానీ విగ్రహాలు కానీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ రెడీ చేస్తారు. అండ్ మన బాలరామునికి సంబంధించిన ఎన్నికల ఈ కిరీటం రౌండ్ ఉంది కదా, సో అది చేస్తారు. అండ్ స్వామివారి బాడీలో ఆభరణాలు అండ్ స్వామివారికి ధోతి. అండ్ ఇక్కడ ధోతి కూడా డిజైనింగ్ ఉంది చూడండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే మనకు ఈ ఇమేజ్లో ఉందో యాజ్ ఇట్ ఈజ్ అయితే రెడీ చేస్తారు. యా, సార్ అయితే వర్క్ చేస్తున్నారు. సో మేబీ ఈరోజు ఈవినింగ్ లోపు అయిపోతాయి కదా సార్? సో ఈరోజు ఈవినింగ్ లోపు అయిపోతాయంట. సో ఈ విగ్రహాలు మేకింగ్ అయిపోయిన వెంటనే మనకు ఇక్కడ ఈ మకర తోరణానికి అన్ని విగ్రహాలు పేస్ట్ చేస్తారు. తర్వాత మన బాలరాముని విగ్రహం కూడా రెడీ చేస్తారు. అండ్ ఇప్పుడు మన బాలరాముని విగ్రహం సెకండ్ లేయర్ వర్క్ దగ్గరనే ఉంది. రైట్, ఇప్పుడు మీకు విగ్రహాలు చూపిస్తా చూడండి. ఫస్ట్ మీరు చూస్తుంది హనుమాన్ విగ్రహం. చూస్తున్నారు కదా, హనుమాన్ విగ్రహం. అండ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఈ విగ్రహాల పేరు నాకైతే తెలియదు. అండ్ ఇక్కడ మన 1 సెకండ్ చూడండి. సో అక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, బట్ నేనైతే ట్రై చేస్తున్నా. అక్కడ ఉంది కదా చివర, సో నాకు జూమ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. సో గరుడ మహారాజ్ అక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో, ఆయన పైన కూడా ఉన్న ఒక విగ్రహం ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే రెడీ చేసి చూడండి. అండ్ ఇక్కడ ఏనుగు ఉంది. సో ఇలాంటి డిజైనింగ్ మనం టెంపుల్లలో చూస్తుంటాం. సో పిల్లర్స్కి, సో ఆ టైపు దాన్ని తోరణం అంటారో ఏమంటారో నాకైతే తెలియదు. సో రెడీ చేసారు, రెండు చేసారు. అండ్ ఇక్కడ ఒక స్వామివారి విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ మన హనుమంతుడి విగ్రహం ఉంది. అండ్ ఈ స్వామివారి పేరైతే నాకు తెలియదు. అక్కడ ఉన్న వినాయకుడు వెయిట్, ఇక్కడున్న విగ్రహం వచ్చేసి మన గరుడ మహారాజ్. అండ్ అక్కడ పైన కూడా ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం పేరు నాకైతే తెలియదు. అండ్ ఇంకా ఇక్కడ డై వర్క్ చేస్తున్నారు చూడండి. అండ్ ఈ డై వర్క్ వచ్చేసి మన గణేషుని బాడీలో సో పంచకు కావచ్చు. అండ్ స్వామివారి బెల్ట్ ఉంటుంది కదా నడుము భాగం దగ్గర, ఆ బెల్ట్ కూడా మొత్తం జ్యువెలరీ వర్క్. సో ఇట్లనే డై చేస్తారు. అండ్ ఇక్కడ కొంచెం చేసి చూడండి. సో ఇట్లాంటి డిజైనింగ్ మనం స్వామివారి ధోతికి చూసినాం. అండ్ ఇంక ఎక్కడెక్కడ పెడతారో తెలియదు. సో ఫైనల్గా చూడాలి. అండ్ ఇక్కడ ఇంకొక డిజైనింగ్ చేస్తున్నారు చూడండి. అండ్ విగ్రహానికి సంబంధించిన మకర తోరణంకి పేస్ట్ చేయడానికి ఇంకొక విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ జ్యువెలరీ డై చేస్తున్నారు చూడండి. అండ్ మన శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలు సో మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ ముంగట ఇంకా డిజైనింగ్ బ్యాలెన్స్ ఉంది మనకు. అండ్ ఇంకేమేమి చేస్తున్నారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకైతే అప్డేట్స్ అయితే ఏం లేవు. అండ్ ఇది స్వామివారి కండువా. అండ్ ఇక్కడ మన వాళ్ళు చేస్తున్నారు కదా డై వర్క్, జ్యువెలరీ వర్క్ సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇట్లా స్వామివారికి ఎక్కడెక్కడ అవసరమో జ్యువెలరీ అనేది వీళ్ళు మొత్తం ఆ డిజైనింగ్ అనేది పేస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక పువ్వు పెట్టారు చూడండి, నైస్. అండ్ స్వామివారి పాదాలు కొంచెం గోన సంచులు తీసుంటే మనకు స్వామివారి పాదాలు కనబడేది. యాక్చువల్లీ ఇవి ఎందుకు వేసినారంటే సో పైన మట్టి పని చేస్తున్నారు కదా, సో మట్టి అంతా పడి మన పాదాలు పాడైపోతుంది. ఎందుకంటే మన వాళ్ళు కష్టపడి 2 రోజులు వర్క్ చేసారు చూడండి. గోన సంచి పైన కూడా ఎంత మట్టి పడిందో. అండ్ ముషిక వాహనానికి మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నారు.
యాక్చువల్లీ మొన్న ఈవినింగ్ అయితే రెడీ అయిపోయింది. బట్ నిన్న వర్షం పడే మళ్ళీ అంతా ఫైనల్ లేయర్ అంతా ఊడిపోయింది. మళ్ళీ సాఫ్ట్ ఫినిషింగ్ అనేది చేసి చూడండి మన ఎలుకకు. మొత్తం ఎలుక కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఇక్కడ మన రాహు కేతు విగ్రహాలకు ముంగట స్టేజ్, సో వాళ్ళ స్టేజ్ ముంగట సో ఫ్లవర్ డిజైనింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఇది ఫైనల్ లేయర్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు చూడండి. సో ఈ ఫైనల్ లేయర్ ఫినిషింగ్ ఎట్లా చేస్తున్నారు అనేది సో నైట్ లైవ్లో కూడా మీకు డైరెక్ట్ చూపెట్టిన, రెగ్యులర్గా వీడియోస్లలో కూడా నేను చెప్తూనే ఉంటా, చూపిస్తూనే ఉంటా. అండ్ ఇక్కడ అండ్ మన శివపార్వతుల కళ్యాణ మండపంలో అప్డేట్ అవుతుంది, చెప్తా వెయిట్. అండ్ ఇక్కడ ఈ ముంగట డిజైనింగ్ అయితే ఇంకా వర్క్ చేయలేదు. పైన ఏం చేస్తున్నాడు అన్న? ఓకే ఇది ముంగట అది ఊడిపోయినట్టుంది. సో దాన్ని మళ్ళీ గట్టిగా అతికిస్తున్నాడు. ఓకే, బెండింగ్ వేర్తో గట్టి గుంజి కడుతున్నాడు. రైట్, ఇక్కడ మనకు అప్డేట్ ఉంది చూడండి. సో కింద ఫ్లోరింగ్, సో మనకు ఈ మండపం కింద ఫ్లోరింగ్ అయితే సో వర్క్ అయితే చేసి చూడండి సాఫ్ట్గా. ఇది ఫైనల్ ఫినిషింగ్ అనుకుంటా. సో ఫైనల్ ఫినిషింగే అండ్ దీనిపైన పెయింటింగ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఎట్లా చేసారంటే సో ఫస్ట్ కొబ్బరి పీచు అండ్ మట్టి రెండు మిక్స్ చేసుకొని ఒక లేయర్ అప్లై చేసిరు. మళ్ళీ దానిపైన గోనసంచి చేసి గోనసంచి మీద మళ్ళీ మట్టి వేసి సాఫ్ట్గా అయితే చేసారు చూడండి. మొత్తం మండపం లోపలైతే చేసారు. అండ్ ఈ స్టెప్స్ మరి ఎందుకో తెలియదు. సో మేబీ ఈవినింగ్ లోపు మీకు వెనకాల స్టెప్స్ ఎందుకు చేస్తారు అనేది క్లారిటీ ఇస్తా. అండ్ మన పార్వతమ్మ, శివయ్య అండ్ విష్ణుమూర్తి విగ్రహాలు కూడా మనకు మొత్తం రెడీ అయిపోయినాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇక్కడ సో ఫ్లవర్ డిజైనింగ్ చేస్తున్నారు చూడండి. సో మొత్తం వీళ్ళు ఏం చేసినా చేతితోటే చేస్తున్నారు. సో వీళ్ళ చేతులలో మొత్తం మ్యాజిక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన బడా గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. ఉంటున్నా, నమస్తే, బాయ్.